హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జేఎన్టీయు బీటెక్ బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనకు నేను చెప్పినట్టుగా ఆఫీసర్ ఐసీ ఎగ్జామ్స్ ఏదైతే మీటింగ్ జరిగిందో అందులో 25th రోజు ఫస్ట్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని చెప్పాను. అదేవిధంగా జేఎన్టీయు అఫీషియల్స్ ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో బీటెక్ సంబంధించిన 11 R18, 11 R16, అలాగే 11 R15, R13, R09 రెగ్యులేషన్ సంబంధించిన స్టూడెంట్స్కు, అలాగే బీటెక్ 1-2 R18, అట్లాగే 1-2 R16 సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా ఇందులో అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే బీ ఫార్మసీ సంబంధించి 11 R17 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీకి, అలాగే బీ ఫార్మసీ 11 R16 సప్లిమెంటరీకి, బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ R15, R13, R09 సప్లిమెంటరీకి, అలాగే బీ ఫార్మసీ 1-2 R17 సప్లిమెంటరీ, 1-2 R16 సప్లిమెంటరీ స్టూడెంట్స్కు ఈ నోటిఫికేషన్ అప్లికబుల్ అవుతుంది. ఇక ఈ నోటిఫికేషన్స్లో లాస్ట్ డేట్స్ ఇవ్వడం జరిగింది బోత్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీస్కి. వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 15th మార్చు, తర్వాత విత్ లేట్ ఫీ 100 వచ్చేసి 23rd మార్చు, విత్ లేట్ ఫీ ₹1000 వచ్చేసి 30th మార్చు, విత్ లేట్ ఫీ ₹2000 వచ్చేసి 6th ఏప్రిల్, విత్ లేట్ ఫీ 5000 వచ్చేసి 13th ఏప్రిల్, అలాగే విత్ లేట్ ఫీ 10,000 వచ్చేసి టిల్ ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆల్ ఎగ్జామ్ బ్రాంచ్ ఇన్ఛార్జెస్ తరఫున నేను రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్గా ప్రతి స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే లాస్ట్ డేట్ వస్తారు. లాస్ట్ డేట్ రావడం వల్ల ఒకటేసారి 500-1000 మెంబర్స్ మాకు ఎగ్జామ్ ఫీ కడుతూ ఉంటారు. వాటిని మేము కంపల్సరీగా అదే రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎంత నైట్ అయినా కానీ వాటిని జేఎన్టీకు వాళ్ళ సర్వర్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మాకు చాలా బిగ్ టాస్క్. రాత్రి 10, 11, 12 కూడా అవుతూ ఉంటుంది. అందుగురించి దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా 1-2 డేస్ ముందే దాన్ని క్లోజ్ చేసేసుకోండి. మీరందరూ మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీస్కి అవాయిడ్గా రాత్రింబవళ్ళు అక్కడే ఉండాల్సిన అవసరం పడుతూ ఉంటుంది జనరల్గా. సో కైండ్లీ మీరు అర్థం చేసుకొని కొంచెం లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఒకరోజు ముందుగానే మీరు ఎగ్జామ్ ఫీ పే చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫీ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్స్ వచ్చేసి 6th ఏప్రిల్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మనకు ఈ ఎగ్జామ్స్ వచ్చేసి 15th ఏప్రిల్కి వెళ్ళి కమెన్స్మెంట్ జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్, ఇంతకుముందు మనం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గురించి ఒక వీడియోలో చాలా డీటెయిల్డ్గా మనం చెప్పుకున్నాము. వాళ్ళకు ఎగ్జామ్ ఫీ కన్సెషన్ ఉంటుంది, అలాగే మార్క్స్లో కూడా కన్సెషన్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ నేను కింద వీడియో లింక్ ఇస్తాను. ఈ వీడియోను ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో అలాంటి వారికి మీరు ఇది కమ్యూనికేట్ చేయండి. వాళ్ళ ఎగ్జామ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళకు మార్క్స్ పర్సంటేజ్లో, పాసింగ్ పర్సంటేజ్లో కూడా కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో స్పెషల్గా ఈసారి ఏం మెన్షన్ చేశారు అంటే, జేఎన్టీయు అఫీషియల్స్ ఒకసారి ఫస్ట్ ఇయర్లో సబ్మిట్ చేస్తే చాలు, మీ రిక్వెస్ట్ పర్మనెంట్ డిజబిలిటీ ఉంది అని చెప్పేసి మీ సర్టిఫికెటు, దాంతో అది కంటిన్యూగా 4 years దాన్ని వ్యాలిడేట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. సో మీకు ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు ఎగ్జామ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఓల్ ఎగ్జామినేషన్కి వచ్చేసి 760, 1 సబ్జెక్ట్ వచ్చేసి 360, 2 సబ్జెక్ట్స్ వచ్చేసి 460, 3 సబ్జెక్ట్స్కి వచ్చేసి 560, 4 and above 760 ఫర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఆఫ్ R18, R17 స్టూడెంట్స్కు. అలాగే సప్లిమెంటరీ R13, R15, R09 స్టూడెంట్స్కి వచ్చేసి ఓల్ ఎగ్జామినేషన్ ఫీ ₹1010గా ఇచ్చారు. 1 సబ్జెక్ట్ వచ్చేసి 360, 2 సబ్జెక్ట్స్ వచ్చేసి 460, 3 సబ్జెక్ట్స్ వచ్చేసి 560, 4 సబ్జెక్ట్స్ వచ్చి 660, 5 and above సబ్జెక్ట్స్కి వచ్చేసి ₹1010గా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ బీటెక్ బీ ఫార్మసీ వస్తున్న ఫీ నోటిఫికేషన్స్ను కింద లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు దాంట్లో డీటెయిల్గా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే
క్లారిఫై చేసుకోవచ్చు. ఇది ఈరోజు అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.